ఎమ్మెల్యే అభ్యర్థి గ్రాఫ్ సరిగా లేనప్పుడు కాకుండా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా అధిష్టానం అభ్యర్థిని మారుస్తారు. అలాంటి పరిస్థితుల్లో క్యాడర్ కొన్ని కార్యకర్తలు కింది స్థాయి నాయకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం సహజం. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అధిష్టానం ఏ అభ్యర్థినైతే సూచిస్తుందో ఆ అభ్యర్థికి నా పూర్తి మద్దతు ఇస్తాను. కాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తాను అని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. నెలల నుంచి రోజుల్లో పడ్డాయి ఎన్నికల వాతావరణం. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం, పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వారి నిర్ణయాలు తీసుకోవడం, దానికి అనుగుణంగా కొంత చర్చా కార్యక్రమాలు జరగడం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో 175కు 175 స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ, దాన్ని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు, క్షమించరాదు.